ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధర్మేశన్న, నా కవితా చాతుర్యం కూడా వచ్చింది చూసావా? సంపంగిని ఇక్కడే వదిలేసి వెళ్ళండి మావయ్య గారు. నా తమ్ముడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అక్క, పెద్ద బావ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడేంటి? అయితే ఈ మహారాణి మళ్ళీ పిల్లివారింట్లో అడుగు పెడుతుంది. ఓ పిల్లివారింటి పుణ్యమూర్తులారా, మా కూతుర్ని మళ్ళీ మీ ఇంట్లోకి రానిచ్చారనుకోండి, మిమ్మల్ని ఇంకా భగవంతుడే కాపాడాలి. మీ ఇష్టం. మా తాత పద్మనాభసింహ ఆశీస్సులున్నంతకాలం పిల్లివారింటికి ఏమీ కాదు మావయ్య గారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. చూసేవా రోజా, తలరాతని ఎవ్వరూ మార్చలేరంట. అదే ఇది విధి విలాసం. ఏం చేస్తామని చెప్పు, మనం పోదాం పద. సంపంగి, లోపలికి రామ్మా. నాటకాలాడి లోపలికి వెళ్తుంది. దానికి మళ్ళీ స్టైలు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవద్రాం పద్మపుత్రాయుతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం. విజయ, అసలు నరేష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు మనం ఏమడిగామనండి? పెద్దల్లుడు కోసం పొలం కాగితాలిమ్మని అడిగాం, అంతే కదా. దానికి అంతలా కొప్పడాలా? మొదటి నుంచి అల్లుళ్ళిద్దరికి పడదు. సరే, పెద్దలుడు మంచిగా మారాడు కదా, తనకు ఒక ట్రాక్టర్ కొనిస్తే బుద్ధిగా పొలం పని చేసుకుంటాళ్లే అనుకున్నాం. కానీ నరేష్కి అది ఇష్టం లేదని అర్థమవుతుంది. ఏం చేస్తాం? నరేష్ అలా మాట్లాడటం చాలా అవమానంగా ఉందండి. ఒకవేళ నరేష్కి సరిగ్గా వినపడక ఇంకేదో ఊహించుకుని గొడవ పడ్డాడా అని నాకు చిన్న అనుమానమే. అవునండి, ఒక పక్క నాకు అదే అనిపిస్తోంది. లేకపోతే మన నరేష్ అల్లుడికి ఇంత కోపం ఎందుకొస్తుంది? ఇంకేదో అనుకునే గోల్ చేసుంటాడు. అమ్మా, సంతానం కోసం 10 ఏళ్ల నుంచి మేం తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఏదో ఒక మార్గం చూపించండమ్మా. చెబుతా. దిగులు పడకమ్మా, నెల రోజుల్లోపు నువ్వు శుభవార్త వింటావు. చాలా సంతోషమమ్మా. ధన్యవాదాలమ్మా. అమ్మా, దక్షిణ. విజయ, మనం కూడా ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి గురించి చెప్దామే. అలాగేనండి, వెళ్ళి అడుగుదాం పదండి. పద. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. మా కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏ సమస్య లేని జీవితం, అలలు లేని సాగరం ఉంటుందా? మీ సమస్యను చెప్పండి. మాకిద్దరు కూతుళ్ళు, కానీ మా అల్లుళ్ళిద్దరికీ పడదు. ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారమ్మా. మా కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండటానికి ఏదైనా దారి చూపించండమ్మా. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అమ్మా, మీ ఇల్లు ఆగ్నేయం వైపుందా?
అవునమ్మా, నిజమే చెప్పారు. మీ జాతకాలకి అది సరైనది కాదు. ఆ? ముందు ముందు ఆ ఇంట్లో మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. వెంటనే మీరుంటున్న ఇంటిని ఖాళీ చెయ్యండి. ఏంటిది? ఇల్లు ఖాళీ చేయటం కాకుండా ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండమ్మా. ఇంకో మార్గం లేదు. ఇంటి వాస్తు బాగోలేదు. మీరు వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేస్తేనే మీ సమస్యలు గట్టెక్కుతాయి. అంటే మేము ఆ ఇంట్లో ఉండడం కుదరదా అమ్మా? అమ్మా, బాగా ఆలోచించి దానికి బదులుగా ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండమ్మా. అది మా పూర్వీకుల ఇల్లమ్మా. ఆ ఇంటిని వదిలేసి మేమెలా ఉండగలం? అవునమ్మా. సరే, మీ కోరిక మేరకు పరిహారాన్ని చెబుతాను. ఒక 18 నెలలు మీరా ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేసి ఆ ఇంటి తాళం చెవిని ఒక పసుపు గుడ్డలో చుట్టి, ఆ తరువాత మీరు ఏ ఇంటికైతే వెళ్ళబోతున్నారో ఆ ఇంటి పూజా మందిరంలో పసుపు గుడ్డలో చుట్టిన తాళం చెవిని ఉంచండి. ఆ తరువాత ఆ దేవుడి దయ వల్ల మీకంతా మంచే జరుగుతుంది. నమస్కారం అమ్మా. ఏంటి నారాయణ, మనం ఏదేదో అనుకున్నాం, ఏవేవో చేశాం, అయినా ఆ పిల్లివారిని ఓడించలేకపోయాం. అది తలుచుకుంటుంటే నాకు అసలు గుండె మండిపోతుంది. ఆ పిల్లివారి ఓటమిని నేను చూడాలి. వాళ్ళు అవమానపడ్డం నేను నా కళ్ళారా చూడాలి. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను, నేను అనుకున్నదేది జరగట్లేదు. అసలు కూలీలు లేకుండా 1,00,000 ఇటుకలు వాళ్ళు ఎలా తయారు చేయగలిగారు? వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారనుకున్నాను, కానీ గెలిచేశారు, సాధించారు. వాళ్ళు సాధించింది ఇటుకల కాంట్రాక్ట్ మాత్రమే కదమ్మా. మీరు ఊహనండి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకిడుస్తాం. నువ్వు కోపంతో కొట్టిన దెబ్బ కొన్నాళ్లకి మానిపోతుంది, కానీ అవమానంతో కొట్టిన దెబ్బ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ అవమాన దెబ్బని నేనిప్పటికీ అనుభవిస్తున్నాను కాబట్టి. మీ బాధ నాకు అర్థమైందమ్మా. ఆ పిల్లివారందరూ నేను మంచిగా మారిపోయినని నమ్ముతున్నారమ్మా. నేనేం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు. కానీ ప్రయోజనం లేదు కదా నారాయణ, అనుకున్నదేది జరగట్లేదు కదా. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. మీకో విషయం చెప్తాను వినండి. మా మామగారు ఉన్నాడు కదా, ఆ సత్యానికి ఏమైంది? ఆ పిల్లివారింటి వాళ్లతో సంబంధం కలుపుకున్నానన్న గర్వంతో విర్రవీగుతున్నాడు కదా. అది వదిలేయండమ్మా. మా మావయ్య నరేష్కి 1 ఎకరం పొలం రాసిచ్చాడు. అది తెలిసిన విషయమే కదా, దానివల్ల మనకి లాభం ఏంటి? నేను చెప్పేది పూర్తిగా వినండమ్మా. నేను పిల్లివారింటికెళ్ళి మా మావయ్యకి ఆ నరేష్కి చిన్న నిప్పంటించాను. దానితో నరేషు కోపంతో ఆ పొలం కాగితాలు తెచ్చి మా మావయ్య మొహం మీద విసిరేసి వెళ్ళాడు. అయితే మాత్రం ఆ పొలం నరేష్ పేరు మీదే ఉంది కదా.